హాయ్ ఫ్రెండ్స్. ఆనంది శివయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు శివయ్య. నేను చెక్ దొంగతనం చేయడమేంది, ఇందమ్మ గారు వంశీ మా ఇల్లు సోదా చేయడమేంది, సమయానికి జ్యోతమ్మ చెక్తో రాకపోయి ఉంటే ఏదో ఒకటి చేసి వీళ్ళు నన్ను దొంగను చేసేటోళ్ళు అని ఆనంది శివయ్యతో చెప్తూ ఉంటుంది. అప్పుడే సింహాద్రి వచ్చి, అవును బిడ్డ, నింద మీద పడకుండా నీ శివయ్యే లాయరమ్మలా వచ్చి మన పరువు కాపాడింది. అవును నాయన, జ్యోతమ్మ కాపాడుకుంటే మన పరువు పోయేది అని ఆనంది అంటుంది. బిడ్డ, ఏంది నాయన, వాళ్ళు మన ఇంట్లో ముందుగానే పెట్టినట్లు వాళ్ళు అట్లా ఎతికినారు ఏంది బిడ్డ? దొరికిన కాగితాన్ని ఆ ఇందమ్మ గారు చెక్కని ఎట్లా అనుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఇవన్నీ పక్కన పెడితే మేము బయట వాళ్ళం, గరీబు వాళ్ళం, మేమంటే వాళ్ళకి నచ్చదు, ఇక్కడ నుంచి పంపించేయాలి అనుకున్నారు. అనుకుందాం, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినావు కదా బిడ్డ. పైగా మిగతా వాళ్ళు ఎట్లా చూస్తారో వాళ్ళకు కూడా తెలుసు కదా. ఇన్ని తెలిసి కూడా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఎట్లా అనుకుంటారో బిడ్డ. వాళ్ళు పెనిమిటిని చంపినావు అని పగ ఉంది కదా అనుకో, కానీ నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేసినావు కదా బిడ్డ. నువ్వు తప్పు చేసినావని ఇంకా ఎట్లా అనుకుంటారు బిడ్డ? నువ్వు మా తాన ఏమన్నా దాచిపెడుతున్నావా బిడ్డ? నిన్నే బిడ్డ అడిగేది, చెప్పు అని సింహాద్రి అంటాడు. నేను జ్యోతమ్మ కన్న కూతురిని నాయన, ఇదే మీ తాను దాచిపెట్టింది నిజం నేను మీకు ఎప్పటికీ చెప్పుకోలేను అని మనసులో అనుకుంటుంది ఆనంది. అటువంటిది ఏమీ లేదు నాయన. ఇంతమ్మ గారికి చిన్నమ్మ గారికి నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. పైగా హర్ష కూడా సరిగ్గా చదవడు. పెద్దమ్మ గారు కానీ జడ్జి తాతగారు కానీ కుటీని చూసి నేర్చుకో అంటారు. అట్లా అనటం చిన్నమ్మ గారికి నచ్చదు. నేను ఈ ఇంట్లో ఉండడం వల్లే వాళ్ళ బిడ్డ మీద చిన్నచూపు ఉంది అని చిన్నమ్మ గారికి కోపం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాయన అని ఆనంది అంటుంది. అదేమో గాని బిడ్డ, ఇవాళ మనం బస్తీకి పోయేటోళ్ళం, వాళ్ళు చెప్పారు కదా అని ఆగినాం. కానీ నాకేమనిపిస్తోందో నీకు తెలుసా? మేమంటే పేదవాళ్ళం, కానీ నువ్వు మాత్రం గొప్పింటి బిడ్డవి అని అనిపిస్తుంది. బిడ్డ, నువ్వు ఏమి అనుకోకు అంటే ఒక మాట మాట్లాడుతాను. పేరుకి ఆ జీవన లాయరమ్మ బిడ్డ గాని ఒట్టి మట్టి బుర్ర. ఆ లాయరమ్మ సూర్యబాబు ఇంద్రజిత్తులు. ఈమెకు మాత్రం వాళ్ళ తెలివి రాలేదు. కానీ అది ఏందో బిడ్డ, అలాంటి తెలివి నీకొచ్చింది. లాయరమ్మకు కానీ ఇంకో బిడ్డ ఉంటే అచ్చం నీ లక్కే ఉండేదేమో అని సింహాద్రి అంటాడు. ఉండేది కాదు నాయన, నేను జ్యోతమ్మ బిడ్డనే. ఏదో ఒకరోజు ఈ నిజం మీకు తెలుస్తుంది అని అనుకుంటుంది ఆనంది. ఏంది బిడ్డ, ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడడం లేదు. నువ్వు అన్నట్టు నేను జ్యోతమ్మ బిడ్డనే నాయనా అని అంటుంది ఆనంది. ఏంది బిడ్డ, నువ్వు ఆ లాయరమ్మ బిడ్డవా అని ఆశ్చర్యపోతాడు. జ్యోతమ్మ అమ్మకు చెల్లి అయితే నేను జ్యోతమ్మకు బిడ్డనే అవుతాను కదా నాయనా అని నవ్వుకుంటారు ఆనంది సింహాద్రి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.